ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. నారాయణం చ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్. నరనారాయణులకి నమస్కారం చెప్తూ, మరి కార్తీక మాసం కాబట్టి కార్తీక ధర్మాలని ప్రతి ఒక్కరూ ఆచరించాలి. స్నానం, దానం, జపం, అర్చనం, శుద్ధమానస, పితృకార్యంచ అన్నారు. అంటే స్నానం 30 రోజులు చేయాలి, 30 రోజులు కూడా యథాశక్తిగా దానం చేయాలి. అర్చనం, ఆ భగవంతుడిని పూజించాలి. శుద్ధమానస, పవిత్రమైన మనస్సుతో స్వామిని పూజించాలి. ఇంకా మరి కార్తీక మాసంలో ఉన్న ధర్మాలన్నీ కూడా మనం ఆచరించాలి. కృత్తికా నక్షత్రం పౌర్ణమి యందు కలిగిన మాసం కాబట్టి ఇది కార్తీక మాసము అన్నారు. చేత ఆ నరనారాయణులకి నమస్కారం చేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి తృతీయ స్థానంలో రవి, అంచేత ఆత్మస్థైర్యం చాలా బలంగా ఉంటుంది. చంద్రుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం. మానసికమైన ఆనందం ఉంటుంది. కార్యజయం తప్పనిసరిగా లభిస్తుంది. అంటే రవిచంద్రుడి యొక్క బలం వీరికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ స్థానంలో శుక్రుడు, ఇందులో వినోదాల్లో పాల్గొంటారు. మరి తృతీయంలో కూడా లేదు, చతుర్థంలోకి వచ్చాడు బుధుడు. బుధుడు కూడా క్యాలిక్యులేషన్స్ కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ శత్రుక్షేత్రం వల్ల అంత అనుకూలిస్తాడా, మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడవచ్చు. ఏదైనా ఈ రాశి వారికి గురుడి యొక్క బలం చేతను, అదేవిధంగా మిగిలినటువంటి గ్రహాలు రవిచంద్రుల యొక్క బలం చేతను ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు తప్పనిసరిగా లభిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. ఆత్మ పరిశోధనతో పాటు ముందుకు వెడతారు. మంచి ఆలోచనలు ఉంటాయి. వివాహాది శుభ ప్రయత్నాలు అవ్వచ్చు, గృహ నిర్మాణాది ప్రయత్నాలు అవ్వచ్చు. ఇటువంటి విషయాలన్నీ కూడా ముందుకు ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ఆలోచనలు సక్రమంగా ఉంటాయి. తద్వారా విజయం వైపుకి మీరు దూసుకుని వెళ్ళగలుగుతారు. అయితే ఈ రాశి వారి ఇంకొక విషయం, ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానాలు ఉంటాయి. వారికి కూడా ఆర్థిక పరంగా ఖర్చు వ్యయం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వృత్తుల పరంగా మనం చూస్తే చిన్న చిన్న వృత్తులు చేసేవారు అందరికీ కూడా లాభించేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అంచేత మీ రాశి వారికి అదృష్ట కాలము నడుస్తోంది అన్నట్లుగా ముందుకు వెళ్ళొచ్చు. శని ప్రభావం వల్ల స్పీడ్గా కాకుండా నిదానంగా వెళ్ళడం, ఆలోచనలతో వెళ్ళడం చాలా మంచిది. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శని భగవానుడు లేదా ఆయన యొక్క మిత్రుడైన ఆంజనేయ స్వామిని, శ్రీరామచంద్ర ప్రభువుని ఆరాధించండి. విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు.